అవును. ఇతనెవరో తెలుసా? శంకర్ దాదా కొడుకు. సారీ చెప్పు, సారీ చెప్పు. కాళ్ళు పట్టుకుని బతిమలాడు. ఐఎమ్ సారీ. రే మున్నా, ఇన్నాళ్ళు నువ్వు పోరాడేది ఆ బస్తీ కోసమా? అది నీదేరా. మీ నాన్న డబ్బుతో నేను కొన్నాను. ఆ స్థలం నీదే. సార్, అసలు నేనెవరు? నువ్వెవరో మీ నాన్నెవరో తర్వాత చెప్తాను. కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. వాళ్ళకి తెలిసిపోయింది. నువ్వు ఇక్కడ ఉండడం క్షేమం కాదు. మున్నా, రా, కాట్మంటూ వెళ్ళిపోదాం. అవును మున్నా, నువ్వు ఇక్కడ ఉండొద్దు. వాళ్ళు నేను చంపేస్తారు. ఎవరు చంపుతారు? బడేమియా. బడేమియా ఎవరు? నేను తర్వాత చెప్తాను. ముందు ఇక్కడి నుంచి. సార్, నేను ఎక్కడికి రాను. ఇక్కడే ఉంటాను. మా వాళ్ళతోనే ఉంటాను. నా బస్తీలోనే ఉంటాను. వాళ్ళ కోసమే చచ్చిపోతాను సార్. సార్, ఆ స్థలం నాదంటున్నారు కదా, ఆ పేపర్లు ఏవో నాకు ఇచ్చేయండి సార్. మా వాళ్ళతోనే బ్రతుకుతాను ప్లీజ్. నీకు ఆ బస్తీ కావాలి? అవును సార్. అంతేగా? రే, పేపర్లు ఇవ్వరా. ఇచ్చేరా, ఇచ్చే. మీ వాళ్ళందరినీ హాయిగా ఉండమను. రే, మళ్ళీ మీ నాన్న మా ముందున్నట్టుందిరా. సార్, మా నాన్న మీకేం చేశాడో తెలియదు, కానీ మీరు చూపించే అభిమానం మట్టికి తట్టుకోలేకపోతున్నాను సార్. ఇన్నాళ్ళు ఎలా పెరిగానో అలాగే ఉండనివ్వండి సార్ ప్లీజ్ సార్. నాకే గతం చెప్పొద్దు, ఏ ఆస్తులు వద్దు. కారులు బంగ్లాలు ఇచ్చి మా వాళ్ళ నుంచి నన్ను దూరం చేయొద్దు సార్ ప్లీజ్ సార్. వెళ్ళొస్తాను సార్. ఉన్నా, వెళ్ళిపోతున్నావా? నీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరా? మున్నా ప్లీజ్, నా మాట విను. మీ నాన్న శత్రువులు నిన్ను వదలరు. మాఫియా ఎవరిని వదిలిపెట్టదు. చూద్దాం సార్. మేము నీతో వస్తామన్నా. పద. అందరూ వినండి, ఈ రోజు నుంచి ఈ బస్సులో ఎవడి లెక్కడు ఉంటుంది వాడి సొంతం. ఇదిగో పేపర్లు, ఈ బస్తీకి మంది. ఇది తీసుకొని లోపల పెట్టరా. ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న నగరం గత 48 గంటల్లో చాలా మారిపోయింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం గత 4-5 రోజులుగా ముంబై నుండి దాదాపు 25 మంది క్రిమినల్స్ హైదరాబాద్ చేరారు. మొదట్లో వాళ్ళు ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. ఇప్పుడు తెలిసింది, నీకోసమేనని. ఈవేళ బ్లాస్ట్ జరిగింది, నిన్న అటాక్ జరిగింది, రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నిన్ను చంపే వరకు ఈ అటాక్లు ఆగవు. సార్, నేనేం చేశాను సార్? వాళ్ళకి నాకు సంబంధం ఏంటి? శంకర్ పహిల్వాన్ కొడుకు నువ్వు. బడేమియా తెలుసా? 18 దేశాల్లో వాడి మీద కేసులున్నాయి. నీకోసం వాళ్ళంతా ఇక్కడికి రావడం సిటీకే ప్రమాదం. రేపు చాలా మంది అమాయకులు కూడా బలి కావచ్చు. అందుకని శాంతి భద్రతల దృష్ట్యా నువ్వు ఈ నగరం విడిచి వెళ్ళిపో. పొజిషన్ బెటర్ అయిన తర్వాత తిరిగి నగరానికి రావచ్చు. అలాగే సార్, వెళ్ళిపోతాను. వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాను సార్. దట్స్ గుడ్. ఇటువైపు వెళ్తే జనం గొడవ చేస్తారు, ఇటు నుంచి తీసుకెళ్ళండి. ఓకే సార్.
నాకేదో అనుమానంగా ఉంది. హలో స్వీటీ, నేనమ్మా. రేపు వస్తానమ్మా, నాగపూర్ వెళుతున్నాను. అక్కడ ఫేమస్ ఏమిటాయా? చెప్పులు, మంచి చెప్పులు వేస్తానమ్మా. ఉంటానమ్మా, ఫోన్ పెట్టాయి. మా అమ్మాయి పుట్టినరోజు, ఇంటి దగ్గర లేనని గొడవ చేస్తుంది. డ్యూటీ కదయ్యా, పోలీస్ డ్యూటీయే అంతా. ఆమ్లెట్ బనాకే జల్దీ దేనా. ఏ చోటు గాడి ఆనే బజాओ. మొన్నా ఏమైనా తినడదా దిగు. నాకు ఆకలిగా లేదు సార్. ఏంటయ్యా, ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, ఆ సందర్భంగా పార్టీ ఇస్తున్నాను అనుకోని దిగు. రండి సార్, కూర్చోండి సార్. ఏం కావాలో చెప్పండి సార్. ఏమన్నాయరా? మీరేది అడిగినా రెడీ సార్. దాల్ ఫ్రై, రోటీ, చికెన్ ఐటమ్, మటన్ ఐటమ్ ఏదన్నా రెడీ సార్. నువ్వు చెప్పినవన్నీ అందరికి రెడీ సార్. వెరీ గుడ్, జల్దియా. ఏ మాస్టర్, చికెన్, మటన్, రోటీ. ఎక్కడికయ్యా? మొహం కడుకొని వస్తాను సార్. నువ్వు కూర్చోవా. మొన్నా నువ్వు వెళ్ళరా. सेठ कल मेरे को छुट्टी दो सेठ. మున్నా ఏమైంది? ఏమైంది మున్నా? శ్మశానం అయిపోయింది. నా వల్ల ఎంతమంది చనిపోయారో చూడండి, చూడండి. అసలు ఎందుకు ఎందుకు వీళ్ళంతా నన్ను చెప్పాలని చూస్తున్నారు? అసలు వీళ్ళందరూ చెప్పాల్సిన అవసరం నాకేంటే? నేనెవరిని? నా తండ్రి ఎవరు? అసలు ఈ శంకర్ పైల్వాన్ ఎవరు? ఎవరు చెప్తాను. శంకర్ పహిల్వాన్ ఎవరో నేను చెప్తాను. 25 ఏళ్ల క్రితం మీ అందరం బతకడం కోసం బొంబాయికి వెళ్ళిపోయాం. కూలీలుగా బతికేవాళ్ళం. ఆంధ్ర నుంచి వెళ్ళిన తెలుగు వాళ్ళ కూలీ ముఠా నాయకుడే మీ నాన్న శంకర్రావు. మీ అమ్మ పేరు వెంకటలక్ష్మి. ఒకటి 72 73 74 75 76 77 78 79 80. साहब क्या बात है भाई? छुट्टी चाहिए साहब. क्यों भाई? स्टेशन जाना है साहब. क्यों? मेरी बहन आ रही है साहब. మా చెల్లెలు गांव से आ रही है साहब. వాళ్ళ లైన్తో వస్తుంది, దాన్ని తీసుకురావాలి. ठीक है जाओ साहब. लेकिन एक शर्त है. वो तुम लोग क्या बनाते हो यार? वो हरा हरा पीला पीला चावल. పులిహోరా సాబ్. हाँ वो कल आते आते ले आना. जरूर साहब. ठीक है? नमस्ते. जाओ. వెళ్ళండి వెళ్ళండి, పని చేసుకోండి. అభిక్షో నేను స్టేషన్కి వెళ్ళాను. అలాగే వెళ్ళరా. పెరుగుతున్న బొంబాయితో పాటు నేరాలు కూడా పెరగసాగాయి. బొంబాయి నేర సామ్రాజ్యంలో మగుటం లేని మహారాజు బడేమియా. వ్యాపారస్తులందరికీ బడేమియా సింహ స్వప్నం. అలాగే भाई आए बुला रहे, इधर आओ, चलो. नमस्ते भैया. सुन सुन गाना सुन. झूठी नगरी कैसा है? गाना अच्छा है. अबे तेरा बिजनेस कैसा है? बिल्कुल डल दिख रहा है. डल दिख रहा है. अच्छा मुझे ये बताओ, तुमने घर का और ऑफिस का फोन नंबर क्यों चेंज कर दिया? ओ बहुत रॉन्ग नंबर सारा. नहीं 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 छोड़ 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 गजन छोड़ छोड़ चुप. अच्छा वो इसका पिस्तौल मैंने निकाल के रखा. बहुत गुस्सा करता है. मिर्ची बहुत खाता है ना? कितना बोलता हो, कम खाया करो. कम सुनता ही नहीं साला बदमाश. ये